బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనం ఎంచుకున్న వృత్తి ఒకటి, మనం చేస్తున్న పనులు ఒకటి, ఇలాంటివి చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. అంటే కొంతమంది వాళ్ళ మనసుకు నచ్చిన పని చేస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళ మనసుకు నచ్చని పని చేస్తూ ఉంటారు. నచ్చని పని చేస్తున్న వారు నచ్చిన పనికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో మనం కొంతమంది వ్యక్తులను అయితే చూస్తూ ఉంటాము. అటువంటి వారు ఏ విధంగా ఉంటారు అని అంటే, చేస్తున్న వృత్తికి చేస్తున్న పనులకి అసలు సంబంధమే లేకుండా ఉంటుంది. అసలు ఎవరి గురించి చెప్తుంది ఏంటి అనుకుంటున్నారేమో. మామూలుగా ఇప్పుడు నేను చెప్తున్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే, వృత్తిపరంగా అడ్వకేట్ వృత్తిలో ఉంటూ సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాము, లాయర్స్ అని అంటే క్రిమినల్ బ్రెయిన్స్ ఉంటాయి, క్రిమినల్గా ఆలోచిస్తూ ఉంటారు, అసలు ఎథిక్స్ అనేవే ఉండవు, ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ సార్ గురించి చెప్పాలంటే ఇదంతా కూడా కంప్లీట్గా ఆపోజిట్ అనమాట. ఆయన వృత్తిరీత్యా అడ్వకేట్గా ఉన్నారు, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆయన సొంతంగా కానివ్వండి, కొన్ని సంస్థల ద్వారా కానివ్వండి. అయితే సడన్గా వారి లైఫ్లో జరిగిన కొన్ని చేంజెస్ వల్ల కంప్లీట్గా ఆధ్యాత్మిక పరంగా కూడా వచ్చేసారు. ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా సార్తో మాట్లాడేద్దాం. వారే జి మధుసూదన్ రావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా. సార్, యాక్చువల్లీ మీ గురించి విన్నప్పుడు నాకు అనిపించింది, అంటే ఈ మధ్య కాలంలో చాలామంది నిజమైన స్పిరిచువల్ పర్సన్స్ ఉన్నారు, కొంతమంది అలాంటి ముసుగులో ఉంటున్నారు. ట్రూ కదా సార్? చాలా ట్రూ అండి. నేనేమనుకున్నా అంటే, లాయర్ ఏంటి, ఆధ్యాత్మికత ఏంటి, నిజంగా నమ్మచ్చా అనుకున్నా. నేను ఇంటర్వ్యూకి బిఫోర్ మీతో మాట్లాడినప్పుడు అందరూ అలా ఉండరు, నమ్మొచ్చు, నమ్మాల్సిందే అనిపించింది. సారీ సార్, అంటే జనరల్గా బేసిక్ ఇప్పుడు బయట జరుగుతున్నాయి చూసిన తర్వాత నాకు అనిపించింది, దాన్ని బట్టి నేను అనేసాను. అంటే నేను మీతో మాట్లాడింది, నేను మీ గురించి విన్నదాన్ని బట్టి మీరు హిమాలయాస్కి వెళ్ళటము, అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని చేంజెస్ జరగటము, ఆ తర్వాత కంప్లీట్గా మీ లైఫ్ టర్న్ అవ్వటము, ఇవన్నీ కూడా వినడం జరిగింది. ఒక్కసారి మనం టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్నగా వాటి గురించి మన వాళ్ళకు కూడా వివరిద్దాం సార్. తప్పకుండా. స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి వినాయకుడికి ప్రేయర్ చేసుకుందాము. తప్పకుండా. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆధ్యాత్మికం అనేది మనకు అది జన్మజన్మల నుంచి వచ్చేదండి, తల్లిదండ్రుల నుంచి కూడా వచ్చేది. ఎవరైతే బిహేవ్ చేస్తుంటారో, నేను స్పిరిచువల్ పర్సన్ అని చెప్పి, హీ మే నాట్ బి ఏ స్పిరిచువల్ పర్సన్ ఎట్ ఆల్. ఆయనకు అట్లాంటిది వేషం వేసుకోవాలనిపిస్తుందేమో స్పిరిచువల్ పర్సన్స్గా. చాలా మందికి మీరు ఇప్పుడు పేర్లు అవసరం లేదు, కానీ చాలా మంది జైళ్ళల్లో ఉన్నారు మనకు స్పిరిచువల్ పర్సన్స్ అని చెప్పి. రియల్ ఆధ్యాత్మికత అనేది మనకు లోపల నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఒక దేవుడు అంటే చాలా ఇష్టం పెరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఈజ్ ఆధ్యాత్మికం. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంటే, భక్తి అండ్ ఆధ్యాత్మికము అనేది, ఇప్పుడు కన్నప్ప సినిమాలో మనకు చూసాం మనము, శివుడికి తీసుకెళ్ళి మనకు మాంసం పెట్టినా కానీ శివుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఆ ఆధ్యాత్మికతలో మనము దేవుడితో ఐక్యం ఇవ్వడానికి ప్రయత్నించాలి, కానీ ఆ ఆధ్యాత్మికాన్ని తీసుకొని మనము ప్రపంచం మీద రుద్దేసి బిల్డింగ్లు కట్టుకోవడము, కార్లు కొనుక్కోవడము, అవి ఈ కాలంలో నడిచే ఆధ్యాత్మికం అనిపిస్తుంటుంది నాకు. అంటే ఎవరి స్వార్థానికి వాళ్ళు. నాకేంటిదంటే, నేను హిమాలయాస్లో ఉన్నప్పుడు నా గురువుల దగ్గర నేను నేర్చుకున్న దాంట్లో ఒక 2-3 చెప్తాను, అవి దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. మనిషి నెక్స్ట్ నిమిషం బతికి ఉంటాడో లేదో తెలియదు, అది రియాలిటీ. కానీ మనిషి ఫ్యూచర్ గురించి చాలా ఆలోచిస్తుంటాడు, నేను అలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పేసి. రెండోది ఏంటిదని అంటే, మనం ముంగట ఉండేటిది 3 సిచ్యువేషన్స్ ఉంటాయి, పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ అని చెప్పేసి. పాస్ట్లో ఎవరు వెళ్ళలేరు, మోడిఫై చేయలేము. ఫ్యూచర్ అనేది ఐదర్ హ్యాపీనెస్ ఆర్ డిప్రెషన్. కరెక్ట్. అది మంచిది అవుతుందని చెప్పి యాంగ్జైటీ అవ్వడము, లేకపోతే డిప్రెషన్లో వెళ్ళడం. ద రియాలిటీ ఈజ్ దట్ నౌ, దట్ ఈస్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్. కానీ 99.99% అని చెప్పగలుగుతాను నేను, ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ప్రెజెంట్లో బతకడం లేదండి.
దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ కంప్లీట్లీ డిస్టర్బ్డ్. ఇప్పుడు ప్రెజెంట్లో బతికితే ఈ నిమిషంలో మనకు ఎవడు కొట్టట్లేదు, మన ముందర ఏ ప్రాబ్లం లేదు, ఏమీ లేదు. కానీ ఇక్కడ 99.99% ఏం చేస్తుంటారంటే ప్రెజెంట్లో బతకకుండా ఐదర్ దే విల్ బి లివింగ్ ఇన్ ద పాస్ట్ ఆర్ ఫ్యూచర్. అన్నం తింటప్పుడు కూడా, ఒక జనరల్ ఎగ్జాంపుల్, అన్నం తింటప్పుడు కూడా ఎవరు ఒక్కొక్క మెతుకుని టేస్ట్ చేసుకుంటూ తిన్న రోజులు లేవు. వాటర్ తాగినప్పుడు కూడా ఎవరు వాటర్ని టేస్ట్ చేసుకుంటూ తాగట్లేదు. అదే మనం చిన్నప్పుడు అయితే ఒక రాగి ఆకు కనిపిస్తే దాని మీద ఎన్ని లైన్స్ ఉన్నాయి లెక్క పెట్టేవాళ్ళం. అదే మనము చిన్నప్పుడు కింద పడుకున్నప్పుడు పైన చూసి చుక్కలు లెక్క పెట్టుకునే వాళ్ళం మనం. అంటే ప్రెసెంట్లో బతికే వాళ్ళం, అక్కడ ముందర కనిపించే దాంట్లో ప్రెసెంట్లో బతికే వాళ్ళం మనం. ఇప్పుడు ఆ ప్రెజెన్స్ అనేది వెళ్ళిపోయింది. అందుకని చెప్పి మనిషి ఏంటిదంటే ఎప్పుడు కానీ ఒక డిప్రెషన్లో, ఒక యాంగ్జైటీలో, లేకపోతే అతని హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి ప్రాబ్లం ఏంటిదని అంటే అతను ఐదర్ పాస్ట్లో బతుకుతున్నాడు లేకపోతే ఫ్యూచర్లో బతుకుతున్నాడు. ప్రెజెంట్లో బతికితే మాత్రము he will be happy and I can say he's a yogi. So this is what I have learned in Himalayas. And ఇంకో టాపిక్ వస్తే మనము మన కర్మ అనేది ఒక చర్య, ఒక యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ద్వేషించడం ఒక కర్మ. ప్రతి ఒక్క చర్యకు ఒక రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ అనేది మనకు కొన్ని సందర్భాల్లో మనకు ఇమీడియట్గా కనిపించవచ్చు, కొన్ని సందర్భాల్లో కొన్ని రోజులైనాక కనిపించవచ్చు, కొన్ని సందర్భాల్లో నెక్స్ట్ జన్మలో కూడా కనిపించవచ్చు. ఓకే, చిన్న జోక్గా ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పిల్లోని రాయి తీసుకొని కొడితే వాడు కూడా ఇమీడియట్గా రాయి తీసుకొని కొడతాడు. సో కొన్ని కర్మలు అనేవి ఇమీడియట్గా రియాక్షన్ ఇస్తాయి. మనిషి జన్మ అనేది కూడా మనకేంటిదంటే ఈ కర్మల వల్లనే మనము ఈ జన్మ తీసుకుంటున్నాము, ఈ ఫ్యామిలీలో జన్మ తీసుకుంటున్నాము. అంటే దట్ కర్మ మనకు ఆల్రెడీ డిసైడ్ చేసింది, మీ తల్లిదండ్రులు ఎవరు, నీ ఎన్విరాన్మెంట్ ఏంటిది, నువ్వు ఎట్లా ఉండాలని చెప్పేసి. పాపం బ్రహ్మ తలరాత రాస్తాడంటాడు కానీ మన కర్మ మన తలరాత రాస్తుంది అసలు యాక్చువల్గా. ఇన్ని జన్మలలో మనం చేసుకున్న కర్మలు, ఇది ఎన్నో జన్మనో మనకే తెలియదు. సో ఇన్ని జన్మలలో చేసుకున్న కర్మలు ఏంటిదంటే మనకు ఫస్ట్ ఒక గోడౌన్లో ఉంటాయి మనకన్నీ. దాన్ని మనం సంచిత కర్మ అని అంటాం. ఆ గోడౌన్లో నుంచి మనం ఎప్పుడైతే జన్మ తీసుకుంటున్నామో ఎవ్రీ జన్మలో కొన్ని పుణ్యము కొంత పాపము కలిపి మనకు వస్తుంటాయి. కొంతమందికి పుణ్యం ఎక్కువ రావచ్చు, కొంతమంది ఉంటారు లైక్ చాలా ధనవంతులుగా పుడతారు, బంగారు చెంచుతో తింటారు, అది చేస్తుంటారు, కానీ చేసే పనులు మాత్రం చాలా అధ్వానంగా ఉంటాయి. మన క్వశ్చన్ రావచ్చు, వీడేంటిది, వీడు ఇట్లా ఉన్నాడు, చేసే పనులన్నీ ఇట్లా ఉన్నాయి, కానీ వాడే బాగున్నాడు కదా, వాడికే అంత ధనం ఉంది, వానికే కార్లు ఉన్నాయి అని అనుకోవచ్చు. కానీ వాడు ఏదైతే చేస్తున్నాడో దట్ విల్ గెట్ యాడెడ్ ఇన్ టు హిజ్ ఫ్యూచర్ కర్మ. సో ఇందాక చెప్పినట్టుగా మనకు సంచిత కర్మ అనేది ఒక గోడౌన్. మనం పుట్టినప్పుడు తెచ్చుకునేది ప్రాప్త కర్మ. ఈ ప్రాప్త కర్మ నుంచి రాముడు కృష్ణుడు కూడా బయటికి రాలేదు. సో ప్రాప్త కర్మను మనం దేవుడి అనుగ్రహం వల్ల కొద్దిగా రెడ్యూస్ చేసుకోవచ్చు, కానీ దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి లేదు. అది కంప్లీట్గా తప్పించుకోలేం మనం. ఆగామి కర్మ అనేది మనం ఇప్పుడు చేసే కర్మ. సో ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ నా కోర్ట్ కేసెస్లలో మనం రిలేట్ చేసుకుంటే మనుషులకు బాధలు వచ్చేటి డ్యూ టు దేర్ పాస్ట్ కర్మస్. ఓకే, వాళ్ళు అది అర్థం చేసుకోకుండా ఇంకా బ్యాడ్ కర్మను డెవలప్ చేసుకుంటూ పోతున్నారు, ఇంకా చెడు కర్మలను డెవలప్ చేసుకుంటూ పోతున్నారు. పాస్ట్ కర్మ జరిగింది. ఇఫ్ ఏ రియల్లీ స్పిరిచువల్ పర్సన్, ఇందాక మనం అనుకున్నట్టుగా రియల్ స్పిరిచువల్ పర్సన్ అయితే దేవుడు ఏది చేసినా కానీ నా మంచికే అని అనుకుంటే హీ విల్ బీ హ్యాపీ కదా. దేవుడు నాకే ఇట్లా ఎందుకు చేశాడు అని అనుకుంటే ఆయనకు అర్థం కాదు వై హీ సఫరింగ్. చాలా మందికి అదే ఒకటే క్వశ్చన్ ఉంటుంది, నాకే ఎందుకు జరిగింది. అందరికీ ఉంటాయి, కానీ మనది మనం ఎక్కువ చేసుకొని చూసుకుంటున్నాం. అది చాలా ఎక్కువ చేసుకొని చూసుకుంటాం మనం. పక్కలో చూస్తే ఇంకా మనకంటే ఎక్కువనే ఉంటుంది. నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే కర్మ ఫలితం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఏంటిదంటే మనం వెళ్తూ వెళ్తూ చిన్నగా యాక్సిడెంట్ అయింది అనుకోండి, కింద పడ్డాము, కాలుకి దెబ్బ తగిలింది. సో మనం దెబ్బ తగిలిందని బాధపడే కంటే దేవుడా నా కాలు ఇరిగిపోయేదేమో